మదనపల్లి పాత్రికేయుల అభ్యున్నతికి తాను సహాయ సహకారాన్ని అందిస్తానని తెలుపుతూ త్వరలో 2 గుంటల ఇంటి స్థలం, 15 బస్తాలు సిమెంట్ ఉచితంగా, ఇసుక ఇళ్ల నిర్మాణాల వద్దకే చేర్పిస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. ఆదివారం ప్రెస్ క్లబ్లో ఎమ్మెల్యేకు పాత్రికేయులు పూలమాలలు వేసి దుశ్శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత్రికేయులందరూ మదనపల్లి అభివృద్ధికి చేయూతనివ్వాలన్నారు. పాత్రికేయులు ప్రజలకు వారధులుగా సమాచారం తెలియజేసే 4th ఎస్టేట్గా ఉన్న మీకు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రమేష్, చంద్ర మరియు పాత్రికేయులు పాల్గొన్నారు. మీ వెంటే ఉంటానని చెప్పిందను ఎన్నికల ముందు భరోసా ఇచ్చారు. అదేవిధంగానే ఎన్నికలైన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 10 సార్లు మనల్ని అడిగి ఖచ్చితంగా నేను మీ వెంటనే ఉంటాను, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో కొన్ని సంవత్సరాలుగా తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి, వాటికి ఒక మార్గం చూపించడానికి ఖచ్చితంగా నేను మీ వెన్నంటే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉంటానని చెప్పి తెలియజేసినటువంటి మన షాజహాన్ బాషా గారిని వేదికపైకి రావాల్సింది. తర్వాత మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్ అన్న గారు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తరఫున అన్న ఆర్జ వెంకటేష్ గారికి మరియు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా షాజహాన్ బాషా అన్న గారు ఎమ్మెల్యే అయితేనే మన ప్రెస్ క్లబ్కు మేము అందరూ కలిసి కొన్ని మన సమస్యలన్నీ అందరి దృష్టికి తీసుకోవడం జరిగింది. అయితే ఆ సమస్యలన్నింటినీ కూడా సానుకూలంగా స్పందించి నెరవేరుస్తానని చెప్పి హామీ ఇచ్చారు. నెరవేరుస్తాననే ధీమా కూడా మన అందరికీ కూడా ఉంది. ఎలాగైతే మదనపల్లి ఎమ్మెల్యేగా ఆయన 2వసారి ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారో అదేవిధంగా మనం ప్రెస్ క్లబ్ తరఫున కూడా మేమందరూ కూడా ఆయన అన్నగారు మాకు అండగా దండగా ఉంటారని చెప్పేసి మేమందరూ కూడా అనుకున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రెస్ క్లబ్ తరఫున ఆయనను పిలిపించి ఇక్కడ సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ప్రెస్ క్లబ్ మొత్తం తీర్మానించాం. ఆ సందర్భంగానే ఈరోజు రావడం జరిగింది అన్నగారు. అయితే గతంలో జరిగిన పరిణామాలు కావచ్చు ఏమైనా కానీ మనకు ఇప్పుడు ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి తక్షణంగా హౌసింగ్ అనేది ఒకటి మన ముందు ఉంది. గత ప్రభుత్వంలో అందరూ కూడా అప్లై చేసుకున్నారు. అయితే అది అలాగే ఉండిపోయింది. ప్రస్తుత గవర్నమెంట్లో మనకు మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ గారు మనకు 100% మనకు న్యాయం చేస్తారని ధైర్యము నమ్మకము ఉంది కాబట్టి మేము అట్లా దృష్టికి తీసుకుపోయినాం. ఏది ఏమైనా ఈరోజు మన మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున ఆయనకు సాదర ఆహ్వానం పలికి ఈరోజు సన్మాన కార్యక్రమానికి ఇచ్చేందుకు మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున అందరికీ కూడా అందరి తరఫున అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విలేకరు ఒక ప్రెస్ క్లబ్ భవనం అనేది ఒక కళ. అటువంటి కళ మాకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే వస్తున్నారు, చెప్తున్నారు, ఇస్తామంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన వ్యక్తి చేసే వ్యక్తి కానీ చెప్పే వ్యక్తి కాదు కాబట్టి ఆ నమ్మకము, ఆ ఆశ అనేది మాకు వచ్చింది. కాబట్టి అన్న మాకు ముఖ్యంగా ప్రెస్ క్లబ్ కంటూ ఒక భవనం లేదన్నా, మాకు ఊరవుతుల కన్నా ఈ యొక్క ప్రెస్ క్లబ్ భవనం స్థలం కానీ ఇచ్చిన మాకు ఇబ్బంది ఉంది. కాబట్టి మదనపల్లి లోపల ఎక్కడైనా సరే ఒక 2 గుంటలు కానీ 3 గుంటలు ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటుకి మాకు ఒక స్థలాన్ని కేటాయిస్తూ, అదేవిధంగానే ఇక చాలా మంది నిరుపేదలు ఉంటారన్న. మా విలేకరులందరికీ ఒక 2 సెంట్లు అగ్రేషన్ ఉందని కానీ లేదని కానీ కాకుండా అందరికీ పీడిఎఫ్ అని, యూట్యూబ్ అని ఎవరైతే నమ్ముకొని ఉన్నారో, ఈ పాత్రికేయులు నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరికీ 2 సెంట్ల భూమిని ఇస్తూ దానికి కూడా మేము ఏమనుకుంటున్నాము అంటే జర్నలిస్ట్ కాలనీ అని చెప్పి పెట్టుకోవాలనుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారు మన ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాజకీయ పార్టీలకు అతీతంగా మ్యూజిక్ చేసి
ఇట్లా జాయిన్ అయినాను. దాని ముందర నేను వేరే సంవత్సరాలు అసైన్మెంట్ పనిచేస్తూ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి న్యూస్ కొంత నాకు అవగాహన, నాకు చాలా మంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటూ దీంట్లో వెళ్తున్నాం. చాలా ఎమ్మెల్యే అవసరం కానీ అందరి కుటుంబాలు అంటే మీడియాలో 3 లక్షల మంది ఉన్నటువంటి జనాలు ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలు అందరికీ ఒక ఆత్మాభిమానము నిలబడింది. ఆత్మాభిమానం అంటే అందరికి తెలుస్తుంది, ఒక భరోసా కలిగింది. ఎవరైనా కూడా మీడియేటర్ లేకుండా మనం మాట్లాడుకోవచ్చు, మన పనులు చేస్తారనే నమ్మకం కలిగింది. గతంలో మాకు రాజు కావచ్చు, శివాజీ వీళ్ళందరూ ఇంటి స్థలాల కోసం చాలా సార్లు తిరిగారు, చాలా లీడర్లు దగ్గర. వాళ్ళు గుంపులో మనం దోసుకొని కూడా పట్టించుకోలేదు, అంటే మనకు ప్రియారిటీ లేకపోతే సామాన్యులకు ఇచ్చే ప్రియారిటీ కూడా ఇవ్వలేదు. సో అప్పుడు నాకు బాగా అనిపించింది, ఎప్పుడైనా మనకు మంచి రోజులు అయితే అనుకున్నాం, ఆ మంచి రోజులు ఇప్పుడు వచ్చినాయని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ మంచి రోజులు అంటే మనకు గౌరవించే వ్యక్తి ప్రజాప్రతినిధి అయినారు, మన ఎమ్మెల్యే అయినారు. రెండోది మనకి ఎలక్షన్ ముందర గెలుసామో గెలవమో అయినా కూడా పిలిపించి అందరికీ తనకున్నంత వరకు అదే మనకందరికి పిలిచి తమ్ముళ్ళలాగా పిలిచి భోజనాలు పెట్టారు ఆ రోజు. సో అవన్నీ ఏంటంటే మనం కుటుంబ సభ్యుడిగా మనం భావిద్దాం, ఆయనకు వీలైనంత వరకు మనం సపోర్ట్ చేద్దాం. అంటే తప్పు చేసే ఒక్కరిని కాదు కానీ మంచి చేసిన ఆయన సపోర్ట్ చేద్దాం. రెండోది మనకు కావాల్సింది అన్న మనం అడగపోయినా చేసి పెడతారు. కిరణ్ అడిగినాడు ఆ విషయం, ఏదైనా ఆత్మాభిమానం కాపాడే దానికోసం అన్న ఏమంటారు పేపర్. అదేవిధంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్ముడు రమేష్ గారికి, పెద్దలు అన్న చంద్రన్న గారికి, అదేవిధంగా అన్న సీనన్న గారికి, అదేవిధంగా బాలకు మా వాస్తవం చెప్పాలంటే ప్రెస్ అంటే దట్ ఈస్ ద ఫేస్ ఆఫ్ ద పబ్లిక్. ప్రజల ముఖ చిత్రం ఏముంది ప్రజలకు తెలపడానికి ఒకే ఒక్క బ్రిడ్జ్ ఉంది, అది పాత్రికేయుల బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్తోనే మనకు వాస్తవాలు తెలుస్తాయి. ఆ క్రమంగా మదనపల్లిలో ఉన్న ప్రెస్ క్లబ్ మా మిత్రులందరికీ వాళ్ళు కోరిన విన్నపం మేరకు ఇండ్లు వాళ్ళ స్థలాలు ఇస్తూ ఒకరొకరికి 15 మూట్ల సిమెంట్ కూడా నా తరఫున 15 సంచుల సిమెంట్ కూడా ఇస్తాము. ఇదే కాకుండా ఇసుక ఎంత అవసరం ఉంటుందో నేను అక్కడ నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి. ఇదే కాకుండా నేను ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఇల్లు ఏదైతే ఇస్తామో ఆ ఇళ్ళ దగ్గరికి ఇసుక కూడా దాదాపు ట్రాన్స్పోర్టేషన్కి మేమే ఫ్రీ అయ్యే కూడా ఒక ప్లాన్ ఉంది, చెప్తాను. ఈ విధంగా ఈరోజు మదనపల్లి అభివృద్ధి ఎంత అవసరం ఉందో మన భూములు కాపాడేది కూడా అంత అవసరం. ఎక్కడ చూస్తే ల్యాండ్ గ్రాబింగ్. ఒక మనిషి ఏం చేస్తాడు, నా బావ, నా మామ, మంత్రి, ఎంపీ, నా బంధువు అని చెప్పి ఎకరాల్లో కబ్జాలు చేస్తాడు. ఒకరు వచ్చింది కుంటలే కబ్జాలు చేస్తారు. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అక్కడంతా వాళ్ళ సొంతం అయింది. ఇప్పుడు చూడండి, నిన్న ఎండోమెంట్ ల్యాండ్ కోల్పోలో 6 ఎకరాల భూమి ఉంది. దాదాపు 60 సంవత్సరాల నుంచి వాళ్ళే దుర్గం వాళ్ళే సేద్యం చేస్తారు. నిన్న ఆ భూమి తక్షణం మనం ఐడెంటిఫై చేసిన తర్వాత 15 కుంటల్లో వేదా స్కూల్ వాళ్ళు ఎన్క్రోచ్ చేసినారు. ఇట్లా ఏంటంటే ప్రభుత్వ సొత్తు అంటే ఇట్స్ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎవరికి ఏమాత్రం దీనిపైన బాధ్యత లేదు. ఆ క్రమంగా దయచేసి నేను మీ అందరికీ కోరేది ఒకటే, మీరు ఎవరు కూడా ఏమి డబ్బులు ఉన్న వాళ్ళు కాదు. మీరు మీ కుటుంబాలు, మీ సౌకర్యాలు, మీ పిల్లల కోసం, మీకోసం అదే మీకు భారంగా కూడా ఉంది, అయినా కూడా బాధ్యతగా పనిచేస్తుంది. ఇంకా ఇక్కడి నుంచి మనం మదనపల్లి కాన్స్టిట్యూన్సీ నిర్మాణం కోసం మీ సహకారం నాకు అవసరం. మీరు ఏమైతే అడిగినారో అది ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది, నేను తప్పకుండా మీకు ఇస్తాను. నేను మీ మీద నా విన్నపం ఏమంటే, మీరు కూడా మదనపల్లి పట్టణ నిర్మాణం కోసం, అన్యాక్రాంతం కోసం, అక్రమాల కోసం సహకరించాలని చెప్పిస్తాను. నా విన్నపం ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ భూములు కబ్జాలేదు. నిన్న కూడా ఒకటి కాట్లాట్పల్లి రోడ్లో ఒక ఇష్యూ వచ్చింది. ఇంకోటి వచ్చింది ఇక్కడ మన కాలనీలో ఉన్నది. ఒక మనిషి
చెప్పి మా తాతది ఆస్తి అని చెప్పి దాదాపు 7 కోట్ల రూపాయలు వంశన్న